వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ ఎదురు దెబ్బ? మరో నేత షాక్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అది ఎందుకు ఏమనేది కనుక మనం చూసినట్లయితే పోతుల సునీత దంపతులు బీజేపీలో చేరారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది. వైసీపీ నుండి వెళ్తే టీడీపీలోకి వెళ్ళాలి, జనసేనలోకి వెళ్ళాలి. తక్కువ స్థానాలు ఉన్నటువంటి బీజేపీలో చేరడం జరిగింది. అయితే విశాఖలో జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో సునీత దంపతులు అయితే చేరారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి సునీత రాజీనామా చేశారు కూడా. ఇలా ఇవాళ విశాఖపట్నంలో జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో సునీత దంపతులు అయితే చేరారు. బీజేపీలో చేరిన పోతుల సునీత దంపతులు విశాఖపట్నంలో జేపీ నడ్డా సమక్షంలో పార్టీ చేరిన దంపతులు ఇటీవల వారి గతంలో కూడా ఎమ్మెల్సీ పదవి ఉండేది. వైసీపీకి సునీత రాజీనామా చేసి ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా విశాఖకు మంచి ప్రాధాన్యత పట్టు సాధించాలనుకున్నటువంటి వైసీపీ పార్టీకి ఇది గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, ఇటువంటి షాకులు జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజులు ఎక్కువ అవుతాయా, లేదా ఆయనకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పుంజుకొని ప్రజల్లోకి వచ్చి మళ్ళీ అధికారం సాధిస్తారా లేదా అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.